అనిషా సౌండ్ బట్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ సివిల్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం మన హౌసింగ్ వెబ్సైట్లో మనకి ఓటీఎస్ డేటాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా. అదే ఏంటంటే ఓటీఎస్ డేటా రీకన్సైలేషన్ అని చెప్పి వెరిఫికేషన్ అప్డేట్ అన్నది మనకి ఇచ్చారు. సో అది మనం ఏ విధంగా చేయాలి, ఏమేమి ఉన్నాయి అందులో అన్నది ఒకసారి చూద్దాం. సో సర్వీసెస్లో మనకి అదర్స్లో ఇవ్వడం జరిగింది. అదర్స్లో మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో సెకండ్ వన్ ఓటీఎస్ డేటా రీకన్సైలేషన్. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి డేటా ఈ విధంగా మనకు వచ్చిన నేమ్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఒక 14 ఉన్నాయి, నేను ఆల్రెడీ చేసేసాను. సో ఒక బెనిఫిషరీది మనం చూద్దాం. సో ఇందులో మనకి ఏమున్నాయి, అసలు ఒక బెనిఫిషరీ డేటా ఓపెన్ చేసినప్పుడు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అది చూపిస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. ఏది ఎప్పుడు యూజ్ చేయాలన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా డేటా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మనం ఏంటంటే రిమార్క్స్ చూసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డైడ్ ఆర్ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చారు, అలాగే నో హౌస్ ఆప్షన్ ఇచ్చారు, డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ ఆర్ ఆధార్ నెంబర్ అన్నది ఇచ్చారు. ఈ మూడిట్లో మంది ఏ కేటగిరీలోకి వస్తుంది మన అప్లికేషన్? డైడ్ కేటగిరీలోకి వస్తుందా, మైగ్రేషన్ వస్తుందా, లేకపోతే నో హౌస్లోకి వస్తుందా, ఏంటి అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. సో ఇప్పుడు డైడ్ ఆర్ మైగ్రేషన్ పెట్టాను నేను. సో అది పెట్టిన తర్వాత యాక్షన్లోకి వచ్చాను. సో యాక్షన్లో మనకి ఏమి ఇచ్చారు, మళ్ళీ డైడ్ అని పెట్టాం కదా. డైడ్ వెదర్ ఇఫ్ ద బెనిఫిషరీ ఈజ్ రియల్లీ డైడ్, మనం డైడ్ అని పెట్టేస్తాం ఇక్కడ. ఓకే, సో డైడ్ అని పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అడుగుతుంది. మళ్ళీ డెత్ ఎస్ ఆర్ నో అన్నది కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో రీజన్ ఏంటి, మళ్ళీ అందులో డెత్కి కూడా మళ్ళీ ఇక్కడ రీజన్ మనం పెట్టాలి. సో రీజన్ ఏంటంటే హౌస్ నాట్ కన్స్ట్రక్టెడా, హౌస్ పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్, హౌస్ డైలపేటెడ్, హౌస్ డెమాలిష్డ్, హౌస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సైట్. అంటే స్ట్రక్చర్ ఉందా లేదా అక్కడ, ఎగ్జిస్టింగ్గా కాదా అన్నది కూడా మనం మెన్షన్ చేయాలి. స్ట్రక్చర్ ఎగ్జిస్టింగ్ అని మెన్షన్ చేస్తే ఏంటంటే వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుందన్నమాట లోన్ కంటిన్యూ అవ్వడం అన్నది. ఓకే, అదొకటి. నెక్స్ట్ మనకి పర్మనెంట్ మైగ్రేషన్ పైన కూడా మనం ఇక్కడ మైగ్రేషన్లోనే ఉంచాం కదా, డెత్ ఆర్ మైగ్రేషన్ కదా. యాక్షన్లో పర్మనెంట్ మైగ్రేషన్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఎస్ ఆర్ నో అని. సో ఇక్కడ కూడా మనం ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ దే ఆర్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అంటే ఈ పైన 2 మైగ్రేషన్ పెట్టుకున్నప్పుడే మనకి ఎస్, డెఫినెట్లీ ఎస్ అయితేనే కదా 2 పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయగానే మళ్ళీ ఇక్కడ రీజన్ ఇది మళ్ళీ హౌస్ స్టేటస్ గురించి. హౌస్ నాట్ కన్స్ట్రక్టెడ్, పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్ అంటే అసలు కట్టుకున్నారా లేదా అన్నది తెలియడం కోసం. హౌస్ డైలపిడేటెడ్ అంటే పాడైపోయింది. హౌస్ డెమాలిష్డ్ అంటే రోడ్ వైడనింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు కానీ తీసేయటాన్ని హౌస్ డెమాలిష్డ్ అంటారు. డైలపిడేటెడ్ అంటే వాడకుండా వదిలేస్తే డైలపిడేటెడ్. హౌస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సైట్, రన్నింగ్లో ఉంది, అక్కడ ఎవరో రెంట్కున్నారు మొత్తం మీద, అలాంటి కేసెస్ అన్నీ హౌస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సైట్. అయితే బెనిఫిషరీ ఉన్నా లేకపోయినా హౌస్ అయితే ఉంది కాబట్టి హౌస్ ఎగ్జిస్టింగ్ ఇన్ సైట్ అని చెప్పి పెట్టుకోవాలి. సో ఈ ఆప్షన్స్ అన్నవి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది మైగ్రేషన్ కేసులో. ఓకే, నెక్స్ట్ నో హౌస్. మనకి ఇక్కడ డెత్ ఆర్ మైగ్రేషన్ అన్నప్పుడు ఈ 2 యాక్షన్లో మనం ఈ 2 యూజ్ చేయడానికి అవుతుంది, డైడ్ ఆర్ పర్మనెంట్ మైగ్రేషన్. మిగతావి మనకి ఇందులోకి రావు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నో హౌస్ పెట్టాం రిమార్క్స్లో నో హౌస్ పెట్టినప్పుడు యాక్షన్లో ఏమవుతుంది, యాక్షన్లో కూడా నో హౌస్ పెడితే హౌస్ లేదు అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అది సేవ్ అని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, లేదు డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ పెట్టాం. డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి చాలా రకాలుగా డూప్లికేట్ బెనిఫిషరీస్ అన్నది రావడానికి అవకాశం ఉంది. అదే మెయిన్ ఇక్కడ. సో ఇందులో మల్టిపుల్ లోన్స్ ఆఫ్ సింగిల్ బెనిఫిషరీ ఒకటి ఉంటుంది, మల్టిపుల్ లోన్స్ ఫర్ సింగిల్ హౌస్ ఉంటుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ లోన్స్ ఆఫ్ సింగిల్ బెనిఫిషరీ, ఇక్కడ బెనిఫిషరీ ఒకళ్ళే. ఇక్కడ రెండో కేసులో వచ్చేసరికి డిఫరెంట్ బెనిఫిషరీస్ కానీ కట్టుకున్న ఇల్లు ఒకటే. సో ఈ కేసు ఉంటుంది, ఫస్ట్ కేసు అంటే థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది. మనం ఏంటి అక్కడ పర్టికులర్ బెనిఫిషరీ మల్టిపుల్ నేమ్స్ ఎందుకు వచ్చినాయి, ఒకే నేమ్తో ఎందుకు వచ్చినాయి అంటే మేబీ వాళ్ళు ఒకళ్ళ పేరుతోనే 4 లోన్లు తీసుకుని ఉండొచ్చు.
అయితే 5 లోన్లు తీసుకుని ఉండొచ్చు. అది మల్టిపుల్ లోన్స్ ఆఫ్ సింగిల్ బెనిఫిషరీ. అదే ఒక ఇల్లు కట్టడం కోసం ఇంట్లో నలుగురి పేర్ల మీద 4 లోన్లు తీసుకుని ఉండొచ్చు. అంటే మదర్ అండ్ ఫాదర్ పేరు మీద 2 లోన్లు, అలాగే సన్ అండ్ హర్ వైఫ్ పేరు మీద ఒక 2 లోన్లు తీసుకుని ఉండొచ్చు. అంటే 4 లోన్లు తీసుకుని వాళ్ళు కట్టిన ఇల్లు ఒకటే మాట. అప్పుడు మల్టిపుల్ లోన్స్ ఫర్ సింగిల్ హౌస్ కేటగిరీలో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ నో హౌస్ లేకపోతే నో హౌస్. నెక్స్ట్ డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్ ఆర్ ఆధార్ నెంబర్. బెనిఫిషరీ నేమే డూప్లికేట్ అయింది, 4-5 సార్లు ఎంటర్ చేశారు అని అనుమానం ఉంటే అది చేయాలి. అంటే మనకి బెనిఫిషరీ రియల్గా ఫీల్డ్లో మేము అసలు లోను ఒకసారి తీసుకున్నాం, మల్టిపుల్ టైమ్స్ తీసుకోలేదు అని చెప్పినప్పుడు ఈ కేసు యూజ్ చేయాలి. సో అది సెలెక్ట్ చేస్తే మళ్ళీ రీజన్ అడుగుతుంది. ఇక్కడ రీజన్ ఏంటి? ఒరిజినల్ బెనిఫిషరీయా, డీటెయిల్స్ ఎంటర్డ్ మల్టిపుల్ టైమ్స్, ఇన్కరెక్ట్ బెనిఫిషరీ డీటెయిల్సా ఏంటి అన్నది. అంటే ఇక్కడ ఇప్పుడు 4 సార్లు రిపీట్ అయింది అనుకోండి, నిజంగా ఇది డూప్లికేట్ ఎంట్రీయా అనుకుందాం. సో ఫస్ట్ ఒక అప్లికేషన్కి ఏం చేస్తారంటే ఒరిజినల్ బెనిఫిషరీ అని కొడతారు. మిగతా 3 ఏం చేస్తారంటే డీటెయిల్స్ ఎంటర్డ్ మల్టిపుల్ టైమ్స్ అని చెప్పి కొట్టాలి. సో అది చూద్దాం. ఒరిజినల్ బెనిఫిషరీ అంటే ఏం అడగట్లేదు, డీటెయిల్స్ ఎంటర్డ్ మల్టిపుల్ టైమ్స్ లేదంటే ఇన్కరెక్ట్ బెనిఫిషరీ డీటెయిల్స్. సో డీటెయిల్స్ ఎంటర్డ్ మల్టిపుల్ టైమ్స్ అన్నది సెలెక్ట్ చేసి మనం ప్రొసీడ్ అవుతాం ఫర్దర్గా. ఓకే, ఇదొకటి. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ యాక్షన్లో ఇంకో ఆప్షన్ ఏముంది? బెనిఫిషరీ ఆర్ హౌస్ ఫౌండ్ ఫర్ రీఓపెన్. అంటే ఇది ఏ కేసులో పెడతారు అంటే మనకి నో హౌస్ అని పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన నో హౌస్ అని పెట్టుకున్నాం, ఎందుకంటే బెనిఫిషరీ ఎవరో తెలియలేదు, అది ఎక్కడ అన్నది తెలియలేదు. అలాంటి కేసులో రిమార్క్స్ నో హౌస్ అని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి బెనిఫిషరీ ఐడెంటిఫై అయ్యారు, అప్పుడు బెనిఫిషరీ ఆర్ హౌస్ ఫౌండ్ ఫర్ రీఓపెన్ అని చెప్పి పెట్టుకుంటాం. ఓకే, నో హౌస్ అని పెట్టుకుని దానికి రిమార్క్స్ యాక్షన్లో మనం ఈ విధంగా పెట్టుకుని సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆప్షన్స్ అయితే అన్నీ చూసాం కదా. సో ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ ఏ విధంగా చేయాలన్నది చూస్తున్నాను. ఏ విధంగా చేస్తే మనకి ఏ విధంగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో నేను ఇక్కడ నో హౌస్ అని పెట్టి కొట్టడం జరుగుతుంది. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అండ్ సబ్మిట్ టు ఏఈ అని చెప్పి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం సబ్మిట్ టు ఏఈ చేసినప్పుడు ఏంటంటే ఇది ఏఈ లాగిన్కి పుష్ అవుతుంది. అప్డేట్ అంటే మనం ఫర్దర్గా మళ్ళీ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి అంటే కూడా మనం చేయొచ్చు. మళ్ళీ నో హౌస్ అని పెట్టింది మార్చాలి అంటే వన్స్ మనం పుష్ చేస్తే అవ్వదు, పుష్ చేయకముందు మనం చేయొచ్చు. పుష్ చేస్తే అది మన లాగిన్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంక ఉండదు పుష్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఇక్కడ నో హౌస్ పెట్టాం కదా, డూప్లికేట్ బెనిఫిషరీ నేమ్. సో ఇప్పుడు ఈ సేవ్ అండ్ కంటిన్యూ చేసినప్పుడు మనం ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు సేవ్ అండ్ కంటిన్యూ చేసింది. సబ్మిట్ టు ఏఈ చేస్తే మాత్రం అది అవ్వదు. ఓకే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పి అడుగుతుంది. సో వన్స్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా వస్తుంది. సో మనకు ఆ పేరు ఇక్కడ ఇంకా మళ్ళీ కనిపించదన్నమాట. ఓకే, సో ఇది OTS data reconciliation procedure. Hope this video is useful for everyone. Thank you.